హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆల్రెడీ అర్థమెటిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ అగ్నివీర్ ఓరియంటేషన్లో 4 పార్ట్లని కృష్ణా సార్ మీకు క్లుప్తంగా వివరించారు. మనం ఇప్పుడు 5వ పార్ట్లో ఉన్న మిగిలిన బిట్స్ని ఒకసారి చూద్దాం నాన్న. అందులో ఫస్ట్ బిట్స్ ఒకసారి వచ్చేసరికి చూడండి నా ఫస్ట్ బిట్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఈజ్ 4 సెంటీమీటర్. 4 సెంటీమీటర్ల భుజము పొడవు ఉన్న చతురస్రం యొక్క విస్తీర్ణము ఎంత? విస్తీర్ణము అన్నా వైశాల్యము అన్నా ఒకటే. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, విస్తీర్ణము అన్నా వైశాల్యం అన్నా ఒకటే. దేనికి అడుగుతున్నాడు? చతురస్రము. చతురస్రం యొక్క వైశాల్యము ఏ అంటే ఏ స్క్వేర్ నాన్న ఫార్ములా. ఇక్కడ ఏ అంటే ఏరియా అనేది ఏ స్క్వేర్ అవుతుంది. ఈ ఏని సైడ్ అంటారు, అంటే భుజము పొడవు అంటారు. ఈ ఏని సైడ్ భుజము పొడవు అంటారు. మనకి ఇచ్చారు భుజము పొడవు ఎంత ఇచ్చారు? 4 సెంటీమీటర్లు. సైడ్ ఎంత ఇచ్చారు? 4 సెంటీమీటర్లు. సబ్స్టిట్యూట్ చేయడమే. అంటే ఏ ప్లేస్ లో 4ని సబ్స్టిట్యూట్ చేస్తే 4 స్క్వేర్ ఎంతనా? 16. ఏరియా ఎప్పుడు కూడా స్క్వేర్ యూనిట్ లో ఉంటుంది. ఆన్సర్ 16 సెంటీమీటర్ స్క్వేర్. సార్ ఏరియా వరకు ఓకే, ఇంకేం అడిగే ఛాన్స్ ఉన్నాయి ఇందులో అంటే 1 పెరిమీటర్ ఏరియా అడగొచ్చు, 2 పెరిమీటర్ అడగొచ్చు, 3 డయాగ్నల్ లెంత్ అడగొచ్చు. ఈ మూడింటి నుంచి మనకి చతురస్రం మీద అడిగే ఛాన్స్ ఉన్నాయి. విస్తీర్ణము, చుట్టుకొలత, కర్ణము పొడవు. విస్తీర్ణంకి వచ్చేసరికి ఏ స్క్వేర్, పెరిమీటర్కి వచ్చేసరికి 4a, డయాగ్నల్ లెంత్కి వచ్చేసరికి √2 ఇంటూ ఏ. ఈ ఫార్ములా కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలన్నా ఈజీగా బిట్ చేయగలుగుతారు. క్లియర్? నెక్స్ట్ బిట్ చూద్దామా? నెక్స్ట్ బిట్ ఒకసారి చూడండి అన్న. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ హూజ్ లెంత్ ఈజ్ 10 సెంటీమీటర్ అండ్ విడ్త్ ఈజ్ 5 సెంటీమీటర్. 10 సెంటీమీటర్ల పొడవు మరియు వెడల్పు 5 సెంటీమీటర్లు ఉన్న దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతను కనుక్కోండి. చూడండి, ఒకవేళ బిట్ రాకపోతే రెక్టాంగిల్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఫార్ములా గుర్తు రాకపోతే రెక్టాంగిల్ డయాగ్రామ్ ఇదేనా? దీనిని పొడవు అంటారు, దీనిని వెడల్పు అంటారు. పొడవు ఎంత ఇచ్చాడు నాన్న? 10 సెంటీమీటర్లు ఎల్ వాల్యూ. బి వాల్యూ ఎంత ఇచ్చాడు నాన్న? విడ్త్ 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు, వెడల్పు 5 సెంటీమీటర్. ఇది 10, ఇది 5. ఏమడిగాడు? పెరిమీటర్ అంటే చుట్టూ కొలతనన్న, అంటే చుట్టూ ఎంత ఉన్నాయో యాడ్ చేయడమే. ఇది 10, ఇది 5, ఇది 10, ఇది 5. 10 + 5 15 + 10 20 + 25 + 5 30 అవుతుంది ఆన్సర్. డైరెక్ట్ గా చెక్ చేయొచ్చు. లేదు సార్ అలా వద్దు సార్ అనుకుంటే ఫార్ములాకి వెళ్ళిపోతే L = 10, B = 5. ఏం కావాలన్నాడు? పెరిమీటర్. ఫార్ములా ఏంటి? 2 × L + B. 2 × L వాల్యూ ఎంతనన్నా? 10. B వాల్యూ ఎంతనన్నా? 5. 2 × 10 + 5 15. 2 15 30 సెంటీమీటర్. సార్ ఇక్కడ వరకు ఓకే. మరి పెరిమీటర్ బాగానే ఉంది. ఏరియా అడిగితే ఫార్ములా ఏంటి సార్ అంటే ఏరియా కావాలనుకుంటే L × B నాన్న. అది కాకుండా డయాగ్నల్ లెంత్ అడిగితే, కర్ణము పొడవు అడిగితే √L² + B². ఆల్రెడీ పెరిమీటర్ మనం చెప్పుకున్నాం. పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 × L + B. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా షీట్ నుంచి. వెరీ ఇంపార్టెంట్. 99% బిట్ వచ్చింది అనుకుంటే మనకి రెక్టాంగిల్ నుంచి దీర్ఘచతురస్రం నుంచే బిట్ వస్తుంది. క్లియర్? నెక్స్ట్ బిట్ చూద్దామా? నెక్స్ట్ బిట్ ఒకసారి చూడండి అన్న. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆఫ్ లెంత్ 6 సెంటీమీటర్ అండ్ విడ్త్ 8 సెంటీమీటర్. ఇప్పుడే చెప్పుకున్నాం ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా ఏంటన్నా? ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ రీగోడ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. అంతేనా? లెంత్ ఎంత ఇచ్చాడు? 6 సెంటీమీటర్. బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు? 8 సెంటీమీటర్. 6 sides 48 సెంటీమీటర్ స్క్వేర్ ఆన్సర్. క్లియరా? ఈజీ బిట్ నాన్న. మనకి అడిగితే రెక్టాంగిల్ నుంచి 3 పెరిమీటర్ అడిగితే 2 × L + B. ఏరియా అడిగితే L × B. డయాగ్నల్ లెంత్ అడిగితే √L² + B². క్లియర్? చుట్టుకొలత అంటే 2 × L + B. వైశాల్యము అంటే L × B. కర్ణము పొడవు అడిగితే √L² + B². క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? ఒకసారి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మనం చాలా సార్లు యూజ్ చేశారు, అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్కసారి దీన్ని చూడండి. ఫైండ్ ద వాట్ విల్ బి ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఏరియా అడుగుతున్నాడు. ఎప్పుడు? బేస్ 13 సెంటీమీటర్. బేస్ 13 సెంటీమీటర్ బేస్. హైట్ ఎంత ఇచ్చాడు?
12 సెంటీమీటర్ హైట్. BH లో ఇచ్చేటప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? BH లో ఇచ్చేటప్పుడు ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఆఫ్ BH. అందరికీ గుర్తుంటుంది ఆఫ్ BH. ఎప్పుడది బేస్ ఆధారము లేదా భూమి, హైట్ ఎత్తు ఇచ్చినప్పుడు త్రిభుజము ట్రయాంగిల్ యొక్క ఏరియా వైశాల్యానికి ఫార్ములా ఆఫ్ BH. ఆఫ్ B అంటే ఎంతనా 13, H ఎంతనా 12, 2 1 2 6 13 6 ఎంతనా 78 ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు అందరికీ గుర్తే ఉంటుంది. ట్రయాంగిల్ కి బేస్ అండ్ హైట్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ BH. B అంటే భూమి లేదా ఆధారము, H అంటే ఎత్తు ఇచ్చేటప్పుడు ఫార్ములా ఏంటి? వైశాల్యానికి ఆఫ్ BH. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. What will be the area of an equilateral triangle if its side is 4 cm? Very very good. చూడండి అన్న, మనకి ఇంతవరకు ట్రయాంగిల్ మాట్లాడాం, ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మాట్లాడుతున్నాం. సమబాహు త్రిభుజము. ఫస్ట్ త్రిభుజాల్లో రకాలు 3 రకాలు తెలియాలి. సమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజము, విషమబాహు త్రిభుజము. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెల్ ట్రయాంగిల్, స్కాలిన్ ట్రయాంగిల్. మరి ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటని కొన్నిసార్లు అడగచ్చు. త్రిభుజంలో అన్ని భుజాల పొడవులు సమానంగా ఉంటే దానిని ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజము అంటారు. ఇఫ్ ఆల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ దెన్ ద ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. మరి దీనిలో ఏమడిగాడు? ఏరియా అడుగుతున్నాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్, √3/4 a స్క్వేర్. √3/4 a స్క్వేర్. సార్ పెరిమీటర్ అంటే అన్ని కలిపేయడమే 3a, ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఏరియా అడిగితే √3/4 a స్క్వేర్. √3/4 ఏ అంటే ఎంత ఇచ్చాడు నాన్న? సైడ్ 4 సెంటీమీటర్, 4 ఇంటూ 4 స్క్వేర్ కాబట్టి 4 ఇంటూ 4 గా రాసాం. ఒక 4 కి క్యాన్సిల్ చేయండి, ఏం మిగిలింది? √3 ఇంటూ 4. దీన్ని ఎలా రాయొచ్చు? 4√3 సెంటీమీటర్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఆప్షన్ లో ఉందా? 4√3 సెంటీమీటర్ స్క్వేర్. అర్థమైందా? మరి సార్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఇంకేం అడగొచ్చు అంటే హైట్ ఒకటి అడగొచ్చు నాన్న. అంటే ఇది హైట్ అడగొచ్చు. సార్ హైట్ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఇది a, ఇది a/2 అవుతుంది, ఇది h. ఈ మూడింటిని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి అప్లై చేస్తే ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ a స్క్వేర్ ఈక్వల్ టు h స్క్వేర్ ప్లస్ a స్క్వేర్/4. ఇటు వెళ్తే -a²/4 అంటే 3a²/4. అప్లై చేసేసరికి √3/2 a వస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఎలా వచ్చిందని చెప్పడానికి అది చెప్పాను. జస్ట్ హైట్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా √3/2 a. మరి ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇప్పుడే చెప్పాం. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి? √3/4 a స్క్వేర్. ఆ రెండు ఫార్ములాస్ మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజం మీద గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎత్తుకి, ఇది వైశాల్యానికి. క్లియర్? నెక్స్ట్ బిట్ చూద్దాము. నెక్స్ట్ బిట్ ఒకసారి చూడండి నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, చాలా ఈజీ. ఇటువంటి బిట్స్ ఇచ్చేటప్పుడు ఈజీగా చేయొచ్చు. బట్ చిన్న క్యాలిక్యులేషన్ వెర్షన్ లో ఒక పార్ట్ లో వెళ్ళొచ్చు, షార్ట్ కట్ వెర్షన్ లో ఒక మెథడ్ వెళ్ళొచ్చు. ఒకసారి క్లారిటీగా చెప్తాను చూడండి నాన్న. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ లెంత్ 5, 12, 13. సార్ 5, 12, 13 అంటే ABC. 3 భుజాల పొడవులు ఇచ్చాడు సార్. 3 భుజాల పొడవులు ఇచ్చేటప్పుడు చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం హీరోయిన్ ఫార్ములా అంటారు. S ఇంటూ S మైనస్ A, S మైనస్ B, S మైనస్ C. ఇది ఫార్ములా. ఇక్కడ S అంటే సెమీ పెరిమీటర్, అర్ధ చుట్టుకొలత. S అంటేనన్నా చుట్టుకొలత అంటే 3 కలిపేయడమేనా? 5, 12, 13 కలిపితే చుట్టుకొలత అంటారు. మరి అర్ధ అంటే /2, అది అర్ధ చుట్టుకొలత. 13 + 12 25 + 5 30/2 ఎంత అవుతుంది అన్న? 15. ఈ 15 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అన్న. a = 15 ఇంటూ 15 - 5 15 - 5 ఇంటూ 15 - 12 ఇంటూ 15 - 13. ఇంతేనా? √15 ఇంటూ 15 - 5 10 ఇంటూ 15 - 12 3 ఇంటూ 15 - 13 2. ఇది ఫార్ములా. ఇది క్యాలిక్యులేషన్.
ఇప్పుడు దీన్ని చాలా మంది ఏం చేస్తారు అంటే అన్ని మల్టిప్లై చేయడానికి ట్రై చేస్తారు. మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది నాన్న, బట్ దాన్ని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు కొంత టైం మనకు వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇటువంటి వచ్చేటప్పుడు దీనిని ఇంకా వీలైతే సింప్లిఫైడ్ చేసేయండి. 15 ఎలా రాయొచ్చు? 5 మూళ్ళ 10 ఎలా రాయొచ్చు? 5 రెళ్ళ 3 ఇంటూ 2. ఎప్పుడైనా మీకు అబ్జర్వ్ చేస్తే సపోజ్ రూట్లో 4 ఉంది, దీని వాల్యూ ఎంత? 2. రూట్ 4 ఎలా రాశాడు? 2 ఇంటూ 2గా రాశాడు, అంతేనా? అంటే 2 రెళ్ళు ఉంటే ఆన్సర్ ఒక 2 రూట్లో, అంతేనా? ఎందుకు 2 ఇంటూ 2 2 స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది. అలా దీనికి వచ్చేసరికి 2 5లు ఉన్నాయి కాబట్టి ఒక 5, 2 3లు ఉన్నాయి కాబట్టి ఒక 3, 2 రెళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక 2, 3 రెళ్ళు 6, 6 5ల 30 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఆన్సర్. సార్ క్యాలిక్యులేషన్ ఇదంతా చేయాలా? వన్ వెర్షన్లో వెళ్తే చేయాలి, అదర్ వెర్షన్లోకి వెళ్తే అవసరం లేదు. అదర్ వెర్షన్ అంటే ఏంటి సార్? 5, 12, 13 గుర్తే చూడగానే కొన్ని విలువలు మీకు గుర్తొచ్చేయాలి. ఏంటంటే సార్ అవంటే 1 3 4 5, 5 12 13, 7 24 25, 9 40 41, 11 60 61. ఇవి చూడగానే పైథాగరస్ ట్రిప్లెట్స్ సార్, పైథాగరస్ త్రికములు అంటారు. అవి మనకి గుర్తొచ్చేయాలి. వీటిని ఏమంటారు? పైథాగరస్ త్రికములు అంటారు. ఇవి ఇచ్చేటప్పుడు ఇచ్చిన 3 కూడా పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేస్తాయి. పైథాగరస్ థీరం దేనికి అప్లై అవుతుంది? లంబకోణ త్రిభుజానికి అప్లై అవుతుంది. అంటే ఇచ్చిన త్రిభుజము లంబకోణ త్రిభుజము, అది మనకు తెలియాలి ఇవి కనబడగానే. ఓకే, లంబకోణ త్రిభుజం ఇచ్చేటప్పుడు ఇచ్చిన పెద్దది అనేది ఎప్పుడు కూడా కర్ణం అవుతుంది. మిగతా 2 ఒకటి బేస్ అవుతుంది, ఒకటి హైపోటెనస్ అవుతుంది. సారీ, ఒకటి బేస్ అవుతుంది, ఒకటి హైట్ అవుతుంది. ఒకటి భూమి, ఒకటి ఎత్తు. మరి ఇలా ఉండేటప్పుడు ఇప్పుడే మాట్లాడుకున్న లాస్ట్ ప్రాబ్లంలో ఏరియా ఏంటి? హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ ఎంతనన్నా? 12, హైట్ ఎంతనన్నా? 5. క్యాలిక్యులేషన్ చేస్తే 2 1ల 2 6ల 6 5ల 30 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఆన్సర్ 30. ఈ విధంగా చేసినా వస్తుంది. ఇదైనా వన్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్. 2 అర్థమయ్యాయా? 1వ క్యాలిక్యులేషన్కి వచ్చేసరికి 3 వాల్యూస్ని కూడా ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సిగా తీసుకొని రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, హియర్ ఎస్ ఈక్వల్ టు సెమీ పెరిమీటర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఫార్ములాలో వేస్తే ఒకటి వస్తుంది. 2వ వెర్షన్కి వచ్చేసరికి ఇచ్చిన త్రికములు, ఇచ్చిన ట్రిప్లెట్స్ పైథాగరస్ ట్రిప్లెట్ అయితే మనము హాఫ్ బేస్ ఇంటూ హైట్ లో వెళ్ళొచ్చు. ఇది క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నాన్న, చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు అడుగుతాడు కూడా. రాంబాస్ సమచతుర్భుజం యొక్క కర్ణాలు ఇచ్చాడు, దాని యొక్క ఏరియా అడుగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాంబాస్ యొక్క కర్ణాలు ఇచ్చి ఏరియా అడిగితే ఆఫ్ d1 d2. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా చతుర్భుజానికి కర్ణాలు అనేవి 2 ఉంటాయి. ఆ 2 కర్ణాలు ఒకదానికి ఒకటి లంబముగా అంటే పెర్పెండిక్యులర్ గా ఉంటే దాని ఏరియా ఆఫ్ d1 ఇంటూ d2 అవుతుంది. ఏ 2 కర్ణాలైనా, సో నాట్ ఓన్లీ ద రాంబాస్. సపోజ్ ఇది రాంబాసే కాదు, సారీ ఇది రాంబాసే కాదు, బట్ దీని డయాగ్నల్స్ ఇన్ కేస్ పర్పెండిక్యులర్ గా ఉంటే దాని ఏరియా ఏమవుతుంది? ఆఫ్ d1 d2 అవుతుంది. ఆఫ్ d1 అంటే డయాగ్నల్ లెంత్ 1 ఎంత ఇచ్చాడు? 1 10. d2 అంటే డయాగ్నల్ 2 ఎంత ఇచ్చాడు? 12. క్యాన్సిల్ చేసాడమే. 2 1ల 2 6ల 16ల 60 సెంటీమీటర్ మీటర్లు ఇచ్చాడా? మీటర్స్ ఇచ్చాడు. 60 మీటర్ స్క్వేర్ ఆన్సర్. రాంబాస్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆఫ్ d1 ఇంటూ d2. క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నాన్న, ట్రెపీజియం. వెరీ గుడ్ నాన్న. ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి సార్, స్క్వేర్కి వచ్చేసరికి డయాగ్రామ్ ఇది కదా, ఏ ఇంటూ ఏ స్క్వేర్ చెప్పారు, బాగుంది. రెక్టాంగిల్కి వచ్చేసరికి డయాగ్రామ్ ఇది కదా, ఎల్ ఇంటూ బి చెప్పారు, ఏరియా బాగుంది. క్లియర్, ఏరియాలు బాగున్నాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ట్రెపీజియం ఇచ్చాడు కదా, ట్రెపీజియం యొక్క ఏంటి సార్ ఏరియా అంటే
ఏదైనా క్వాడ్రిలేటరల్కి బేసు టాపు ఒకలా ఉంటే దాని ఏరియా కావాలంటే బేస్ ఇంటూ హైట్ అని చెప్పొచ్చు. ఇక్కడ రెండు ప్యారలల్ సైడ్ యొక్క లెంత్లు వేరువేరుగా ఉండేటప్పుడు వాటి యొక్క యావరేజ్ తీసుకొని హైట్కి మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది నాన్న. ఒక్కసారి చూడండి, ఈ రెండు మనకి ట్రెపీజియం అంటే ఎప్పుడు ఇదే డయాగ్రామ్. ఓకే, ఒక ప్యారలల్ సైడ్ 12, దీనికి ఆపోజిట్ ప్యారలల్ సైడ్ 6. ఇంకేమన్నాడు, హ్యావింగ్ ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. ఆల్టిట్యూడ్ అని కూడా ఇవ్వడం నాకు కన్ఫ్యూజ్ చేయడానికి కొన్నిసార్లు డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్ అని ఇస్తాడు, అంటే సమాంతర భుజాల మధ్య దూరము అని ఇస్తాడు, అదే తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ వరకు బేసు టాపు ఒకలా ఉంటే ఏరియా కావాలంటే బేస్ ఇంటూ హైట్ మల్టిప్లై చేసాం. ఇక్కడ బేసు టాపు ఒకలా ఉన్నాయా? లేదు. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 6 ఉంది. అలాంటప్పుడు ఏరియా కావాలి అనుకుంటే ఈ రెండింటి యొక్క యావరేజ్ తీసుకొని హైట్తో మల్టిప్లై చేస్తే మనకి ఏరియా వస్తుంది. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, a/2 × h, h/2 × a+b, a+b/2 × h. ఎలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. ఇది a, ఇది b, హైట్ అనేది h. a, b లేండి సమాంతర భుజాల పొడవులు. h అంటే ఆల్టిట్యూడ్ అని ఇవ్వచ్చు, లేదా సమాంతర భుజాల పొడవుల మధ్య దూరమైనా ఇవ్వచ్చు. a వాల్యూ 6, b వాల్యూ 12/2 ఇంటూ h ఎంత ఇచ్చాడు నాన్న 10. 12 + 6 ఎంత? 18. 18లో సగం 9. 9 × 10 ఎంత అవుతుంది? 90 మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది మనకి ఆన్సర్. క్లియరా? ట్రెపీజియంకి వచ్చేసరికి h/2 × a+b. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ బిట్ ఒకసారి చూడండి. త్రిభుజం యొక్క అంతర్గత కోణాల మొత్తము. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్? సార్ అందరికీ మనకు తెలుసు, త్రిభుజం వచ్చేసరికి అంతర్గత కోణాల మొత్తానికి ఫార్ములా 180 డిగ్రీలు బాగా టిక్ పెట్టేస్తారు వెంటనే. సార్ మరి ఎగ్జామ్లో త్రిభుజం ఇవ్వలేదు సార్, ఏ పెంటాగానో, హెక్సాగానో, హెప్టాగానో, సెప్టాగానో, ఆప్టాగానో, డెకాగానో, నానోగానో ఏదో ఒకటి ఇచ్చాడు సార్. మరి దానికి వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి అన్న, ఫార్ములా n-2 × 180 డిగ్రీ. సింపుల్గా వెళ్ళిపోండి, ఇంకేం వద్దు. n వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. త్రిభుజము అనగానే, ట్రై అనగానే నెంబర్ ఆఫ్ సైడ్స్ 3, క్వాడ్ అనగానే క్వాడ్రిలేటరల్, చతుర్భుజము అనగానే నెంబర్ ఆఫ్ సైడ్స్ 4, పెంటాగాన్ పంచభుజి 5, హెక్సాగాన్ షడ్భుజి 6. ఇలా మనం n వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అంతర్గత కోణాల మొత్తం అనేది దేనికి ఇచ్చినా వచ్చేస్తుంది. బట్ ఎక్కువగా అడుగుతాడు, త్రిభుజానికి అడుగుతాడు 180 డిగ్రీలు, చతుర్భుజానికి అడిగితే 4 - 2 2 × 180 360 వస్తుంది. దేనికి నన్నా? చతుర్భుజం అడిగితే. ట్రయాంగిల్ అడిగితే 180 ఫిక్స్, క్వాడ్రిలేటరల్ అంటారు దీన్ని. ఇది అడిగితే 360 డిగ్రీలు. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అన్న. లంబకోణము విలువ ఎంత? మీకు బాగా తెలుసు, ఇందాకే చెప్పుకున్నాం. లంబకోణము అనగా 90 డిగ్రీలు. లంబకోణము అంటే ఎంతనన్నా? 90 డిగ్రీలు. సార్ మరి 0 డిగ్రీలు ఏమంటారు? 0 డిగ్రీలు నల్ యాంగిల్ అంటారు, అంటే శూన్య కోణము అంటారు. 90 డిగ్రీలు ఏమంటారు? రైట్ యాంగిల్ అంటారు, లంబకోణము అంటారు. మనకి అడిగింది రైట్ యాంగిలే కదా, లంబకోణము. మరి మిగతావు సార్, మిగతా వచ్చేసరికి 0 నుండి 90 మధ్యలో ఉంటాయి ఎక్యూట్ యాంగిల్ అల్పకోణం అని, 90కి ఎక్కువ 180కి తక్కువ ఉంటే ఆబ్ట్యూస్ యాంగిల్ అధిక కోణము అని, 180 డిగ్రీలు ఉంటే స్ట్రైట్ యాంగిల్ సమాంతర కోణం అని, 180కి ఎక్కువ 360కి తక్కువ ఉంటే రిఫ్లెక్స్ యాంగిల్ పరావర్తన కోణము అని, 360 డిగ్రీలు ఉంటే సంపూర్ణ కోణము కంప్లీట్ యాంగిల్ అని అంటారు. గుర్తుపెట్టుకోవాలి ఇవి. 0 నల్, 90 రైట్ యాంగిల్, 0కి 90కి మధ్యలో ఉంటే అల్ప కోణము ఎక్యూట్ యాంగిల్, 90కి 180కి మధ్యలో ఉంటే అధిక కోణము ఆబ్ట్యూస్ యాంగిల్, 180కి ఎక్కువ 360కి తక్కువ ఉంటే పరావర్తన కోణము, 360 ఉంటే సంపూర్ణ కోణము. చూడండి అన్నది ఇంగ్లీష్లో దీనిని ఎక్యూట్ అంటారు, దీన్ని 90 to 180 మధ్యలో ఉంటే ఆబ్ట్యూస్ అంటారు, 180కి ఎక్కువ 360కి తక్కువ ఉంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు, దీనిని కంప్లీట్ యాంగిల్ అంటారు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా మార్క్ వస్తుంది అటువంటిది, వితౌట్ క్యాలిక్యులేషన్ ఆటోమేటిక్గా మార్క్ రావడం అంటే ఇది కాదు. ఇప్పుడే మాట్లాడుకున్నాం
నెంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి ఏ సైడ్ని ఏమంటారు అని. 3 ఉంటే ట్రయాంగిల్, 4 ఉంటే క్వాడ్రిలేటరల్, 5 ఉంటే పెంటాగాన్, 6 ఉంటే హెక్సాగాన్, హెక్సాగాన్కి 6, 7 ఉంటే సెప్టాగాన్, 8 ఉంటే ఆక్టాగాన్, 9 ఉంటే నానోగాన్, 10 ఉంటే డెకాగాన్. తెలుగులో ఈజీనన్నా. 3 3, 4 చతుర్భుజం, 5 పంచభుజి, 6 షడ్భుజి, సప్తభుజి, అష్టభుజి, నవభుజి, దశభుజి. అవి తెలుగులో మనం ఎప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు విన్న పేర్లే. ఈ షడ్భుజి అనే పేరే మనం ఎక్కువగా వినం. షడ్భుజి అంటే 6, 5 అంటే పంచభుజి, 7 అంటే సప్తభుజి, 8 అంటే అష్టభుజి. ఇవి మనకి తెలియాలి దేన్ని ఏమంటారో కూడా. క్లియర్? నెక్స్ట్ బిట్కి వెళ్దామా? నెక్స్ట్ బిట్ చూడండి అన్న. ఇప్పుడే మాట్లాడుకున్నాం 90 కన్నా ఎక్కువ 180 కంటే తక్కువ ఉండే కోణాన్ని ఏమంటారు? ఏమంటారు నాన్న? అధిక కోణము అంటారు. 90 కన్నా ఎక్కువ 180 కన్నా తక్కువ ఉంటే ఏమంటారు? అధిక కోణము అంటారు. అల్ప కోణము అంటే 0 to 90, ఎక్యూట్ అంటే 90, లంబ కోణము అంటే 90, సరళ కోణము సమాంతర కోణము అంటే 180. ఇది 90 కన్నా ఎక్కువ 180 కన్నా తక్కువ. ఇది సార్ సింపుల్గా ఇస్తాడు సార్. 130 డిగ్రీలు అనేది ఏ కోణము అంటాడు. అదేనా ఆబ్ట్యూజ్ యాంగిల్. 150 ఎందుకు? 130 ఎందుకు? 90 కన్నా ఎక్కువ ఉంది, 180 కన్నా తక్కువ ఉంది. క్లియరా? నెక్స్ట్ బిట్ చూద్దాము. చేయగలరు కదా? ఓకే గుడ్. నెక్స్ట్ బిట్ చూడండి అన్న. చతురస్రానికి ఎన్ని సమాన భుజాలు ఉంటాయి? అడగలే బిట్టు. బట్ రీసెంట్గా ఉన్న లాస్ట్ టైం వచ్చిన అగ్నివీర్లో ఈ బిట్ వచ్చింది నాన్న. చాలా మంది చతురస్రానికి అనగానే కర్ణాలు అని టిక్ పెట్టుకొని వచ్చేస్తున్నారు 2 అని. చూడండి, చతురస్రానికి సమాన భుజాల పొడవులు అడిగితే 4, 1 2 3 4. బట్ కర్ణాలు అడిగితే మాత్రం 2, 1 2. కర్ణాలు అయితే 2, సమాంతర భుజాలు సమాన భుజాలు అడిగితే మాత్రం 4 సమాన భుజాలు ఉంటాయి. ఇది మనకి క్లియరా? నెక్స్ట్ బిట్ చూద్దామా? నెక్స్ట్ బిట్ చూడండి అన్న. అర్ధవృత్తంలో ఏర్పడే కోణం ఎంత చెప్పాలి. వెరీ గుడ్. 90 డిగ్రీలు. ఎక్సలెంట్. ఇంకా 90 కదా? 180. ఓకే, ఇక్కడ 2 ఉంటాయి నాన్న. అర్ధవృత్తంలో కేంద్రంలో వద్ద ఏర్పడే కోణమని 1. ఇక్కడ 2 గుర్తుపెట్టుకోండి. 1 యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ అని 1. అర్ధవృత్తంలో కోణం ఎంత అని అడుగుతాడు. రెండవది ఇది యాంగిల్ ఎట్ ద సెంటర్ ఇన్ ఏ సెమీ సర్కిల్. చూడండి అన్న, ఇది సెమీ సర్కిల్. అర్ధవృత్తం అంటే ఇదే కదా, ఇదే కదా. దీనిలో కేంద్రం వద్ద ఎంత యాంగిల్ ఉంటుందంటే, కేంద్రం వద్ద అయితే 180 డిగ్రీలు. సింపుల్ గా టిక్ పెట్టేయవచ్చు. కేంద్రం వద్ద అడిగితే 180 డిగ్రీలు. సరే, మరి ఇదేంటిది? అర్ధవృత్తంలోని కోణం ఎంత అని అడుగుతాడు. అర్ధవృత్తంలోని కోణం ఎంత అని అడుగుతాడు. ఇది ఇంపార్టెంట్ నాన్న. ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ లో 180 డిగ్రీ పెట్టి వస్తున్నారు. బట్ ఆన్సర్ అయితే 180 కాదు. ఒకసారి చూడండి అన్న, ఇది అర్ధవృత్తము. దీనిలో కోణం అడిగితే ఏదైనా ఒక సైడ్ నుంచి ఆపోజిట్ సైడ్ కానీ మీరు ఒక లైన్ డ్రా చేస్తే ఇది ఇక్కడ ఏర్పడే కోణము ఎప్పుడు కూడా 90 డిగ్రీలు. అర్ధవృత్తంలో నెక్స్ట్ బిట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది చూడండి, ఇది అర్ధవృత్తంలో కోణం ఎంత అని అడిగితే 90 డిగ్రీలు. అర్ధవృత్తంలో కేంద్రము వద్ద చేయు కోణం ఎంత అని అడిగితే 180 డిగ్రీలు. 2 బిట్లు క్లియరా? ఒకేసారి 2 బిట్లు చూడండి. 139వ బిట్టు. అర్ధవృత్తంలో కేంద్రంలో వద్ద ఏర్పడే కోణం ఎంత అని అడిగితే 180 డిగ్రీలు. ఇదేంటిది 140ది? అర్ధవృత్తంలో కేంద్రం వద్ద కాకుండా అర్ధవృత్తంలో కోణం ఎంత అని అడిగితే మాత్రం 90 డిగ్రీలు. క్లియరా? అర్థమైంది కదా? నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతాం. చూడండి, మనం వ్యాసార్థము 14 సెంటీమీటర్లుగా ఉన్న త్రిభుజం యొక్క వైశాల్యము విస్తీర్ణం ఎంత? మనకి వృత్తం యొక్క సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చి ఏరియా అడుగుతున్నాడు. మీరు ఇక్కడ 2 గుర్తు పెట్టుకోవాలి. ఏరియా అడిగితే πr², సర్కంఫరెన్స్ వృత్త పరిధి అడిగితే 2πr నాన్న. మనకు అడిగేది ఏరియా అడుగుతున్నాడు కాబట్టి ఫార్ములా ఏంటి? πr². ఇక్కడ పై వాల్యూ ఎంత సార్ అని అడిగితే 22/7.
మరి అప్లై చేద్దామా? ఏ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్, ఏరియా కదా విస్తీర్ణం, వైశాల్యం అని అడుగుతున్నాడు. ఏరియా ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ కదా. పై వాల్యూ ఎంత చెప్పుకున్నాను నాన్న? 22/7. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు నాన్న? 14 into 14. ఇలా రాసుకోండి, ఈజీగా క్యాన్సిల్ అవుతుంది. 14 into 14. ఓకే, 7 ఒకట్ల 7 రెల్ల. ఓకే, 14 రెల్ల 28 ఇంటూ 22. 228 56 ఇంటూ 228 56. కలపండి అన్న. 6 5 4 11 5 1 6. ఆన్సర్ ఎంత? 616 సెంటీమీటర్ స్క్వేర్. సార్ సర్కిల్ పెంచి అడిగితే ఫార్ములా ఏం చెప్పుకున్నాం? సి ఈక్వల్ టు 2πr. ఏరియా అడిగితే ఫార్ములా ఏం చెప్పుకున్నాం? ఏ ఈక్వల్ టు πr స్క్వేర్. క్లియరా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నేను. అబ్బా ఇప్పుడే మాట్లాడుకున్నాం. సర్కింఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 7 సెంటీమీటర్. సర్కింఫరెన్స్ ఫార్ములా ఏంటన్నా? సి ఈక్వల్ టు 2πr. 2 ఇంటూ పై వాల్యూ ఎంత? 22/7. ఆర్ వాల్యూ ఎంత? 6. 7 7 7 కి పోతే 22 జా 44 సెంటీమీటర్. ఇది మనకి ఆన్సర్ 142. క్లియరా? ఏరియా అడిగితే ఫార్ములా ఏంటి? πr స్క్వేర్. సర్కింఫరెన్స్ అడిగితే ఫార్ములా ఏంటి? 2πr. వెరీ గుడ్. వృత్త పరిధి అంటారు నాన్న. ఏరియా అంటే వైశాల్యము లేదా విస్తీర్ణం అంటారు. ఇది చూడండి అన్న, ఆల్జీబ్రా నుంచి బేసిక్ బిట్స్ వస్తాయి. ఆల్జీబ్రా సింపుల్ సింప్లిఫికేషన్స్ ఇస్తాడు, చాలా సింపుల్ సింప్లిఫికేషన్స్ ఇస్తాడు. దీన్ని మాత్రం తప్పు చేయకండి, ఈజీగా 2 మార్క్స్ క్యాలిక్యులేట్ చేయండి. దానికోసం ఒక 6 or 7 ప్రాబ్లమ్స్ చూద్దాం. x + 5 = 12 అయితే x విలువ ఎంత? 5 దేనికి కలిపితే 12 అవుతుంది? 5 విలువ దేనికి యాడ్ చేస్తే 12 వస్తుంది? 5ని 7కి యాడ్ చేస్తే డైరెక్ట్ గా చెప్పొచ్చు. లేదు సార్ అనుకోండి x + 5 = 12 కదా. x ఇక్కడ ప్లస్ లో ఉంది, ఇటు వస్తే మైనస్ అవుతుంది. 12 - 5 ఎంత అవుతుంది నాన్న? 7. వెరీ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ 2x = 20 అయితే x విలువ ఎంత? 2x = 20 అయితే x విలువ ఎంత? 2కి ఎంతతో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది. 2కి ఎంతతో మల్టిప్లై చేస్తే 20? 10తో. అంతే కదా. లేదు సార్ ప్రాబ్లంలో చేద్దాం సార్ అనుకుంటే x 2x కలిసి ఉన్నాయంటే 2 మల్టిప్లై చేసినట్టు అర్థమేనా? 2 ఒకదానికి ఒకటి మల్టిప్లికేషన్ అన్న. ఇక్కడ 2 ఇటు వెళ్తే డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు x = 20/2 అవుతుంది. 20/2 అంటే ఆన్సర్ ఎంత? 10. క్లియరా? నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదామా? ఈజీ బిట్స్ నాన్న, తప్పు అయితే చేయకండి దయచేసి. వాల్యూ ఆఫ్ x² when x = 4. x = 4 అయితే x² విలువ ఎంత? x = 4 అన్నాడు, x² అడుగుతున్నాడు. x = 4, x² ఎంత? అంటే 4² అంటే ఎంత? 16 ఆన్సర్. సార్ ఇవి ఒక బిట్లైనా ఈజీ బిట్స్ లా ఉన్నాయి అనుకుంటే ఇటువంటి బిట్స్ లాస్ట్ ఇయర్ అగ్నివీర్లో రిపీట్ అయిన బిట్స్ ఇవన్నీ. మీ ఫ్రెండ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ రాసి సార్ ఈ బిట్ వచ్చింది ఆ బిట్ వచ్చిందని చెప్తే ఆ బిట్స్ నుంచి గ్యాదర్ చేసిన బిట్సే ఇవన్నీ కూడా. మీరు కూడా వీలైతే మా కామెంట్, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎటువంటి బిట్స్ వచ్చాయో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అవి మీ తర్వాత స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. క్లియర్? ఇది చూడండి అన్న, 3x + 2 = 11 అయితే x విలువ ఎంత? కొంచెం ఇంతటితో పోలిస్తే లిటిల్ బిట్ టఫ్ అనకూడదు, బట్ లిటిల్ బిట్ ఆర్ట్తో పోలిస్తే లిటిల్ బిట్ టఫ్ అంతే. ఓకేనా? 3x + 2 = 11. 3x + 2 = 11. ఇందాక చెప్పిన రెండు కూడా ఒక బిట్లోనే ఇచ్చాడు, అంటే ఇంటూ ప్లస్. ఫస్ట్ ప్లస్ ఇటు పంపించండి, అంటే 3x = 11 - 2. 3x = 11 - 2 ఎంత? 9. ఈ 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివిజిబుల్ చేస్తుంది. 9/3 ఎంత అవుతుంది? నెక్స్ట్ వాల్యూ 3 అవుతుంది. క్లియరా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నాన్న, ఇది కొంచెం చూడండి. 2 ఈక్వేషన్లు ఇచ్చాడు, బట్ 2 కాదు 3 ఈక్వేషన్లు వచ్చినా డెడ్ ఈజీ. ఫస్ట్ y = 2x అట, x = 5 అట. y వాల్యూ ఎంత? y వాల్యూ నార్మల్గా ఎంతనా? 2x. 2 × x, 2x అంటే 2 × x వాల్యూ ఎంత ఇచ్చాడు? 5. 2 5 ఎంత? 10. ఆన్సర్ 10. క్లియరా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వెళ్ళిపోదామా? నెక్స్ట్ ప్రాబ్లం చాలా మంది తప్పు చేసే వచ్చే ఎగ్జామ్ హాల్లో చాలా మంది తప్పు చేసుకొని వచ్చే ప్రాబ్లం ఏదంటే ఇది.
ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ మైనస్ 1 ఇటు వస్తే ప్లస్ 1 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 ప్లస్ 1 అంటే 1. ఎక్స్ ఈక్వల్ టు రూట్ 1. క్లియరా? రూట్ 1 అంటే చాలా మంది 1 అని టిక్ పెట్టి వస్తారు. రూట్ 1 అంటే ఎప్పుడూ కూడా 1 కాదు నాన్న, ప్లస్ ఆర్ మైనస్ 1. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రూట్ 1 అంటే ఎంత? ప్లస్ ఆర్ మైనస్ 1. సార్ ఇటువంటిది మరొక బిట్ రిపీట్ అవుతుందా సార్? ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ విలువ ఎంత అని అడుగుతాడు. ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0, ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1 అవుతుంది. మరి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే క్యూబ్ రూట్ 1 అవుతుంది. ఇటు వస్తే క్యూబ్ రూట్ 1 వాల్యూ ఎంత సార్ అనుకుంటే 1. సార్ దీనికి డిఫరెన్స్ ఎందుకు సార్? అది -1 ఎందుకు కాలేదు? ఇక్కడ చూడండి నాన్న, ఇప్పుడు ప్లస్ 1 ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ 1 ఇంటూ ప్లస్ 1 అవుతుంది. -1 ఇంటూ -1 ఎంత అవుతుంది నాన్న? ఇది కూడా ప్లస్ 1 అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి 3 టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు -1 ఇంటూ -1 ఇంటూ -1 మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది నాన్న? -1 అవుతుంది. కానీ లోపల ఎంత ఉంది? +1 ఉంది. కాబట్టి అది ఆన్సర్ కాదు. -1 ఆన్సర్ కాదు. ఆన్సర్ ఓన్లీ +1 అవుతుంది. బట్ రూట్ వచ్చేటప్పుడు ఆన్సర్ మాత్రం ప్లస్ ఆర్ -1 అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడండి 149. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇటువంటి బిట్స్ ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు డైరెక్ట్ గా ఆప్షన్ లో పెట్టి వెళ్ళిపోతే వెల్ అండ్ గుడ్. సార్ ఆప్షన్ లో పెట్టండి. ఎక్స్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 స్క్వేర్ ప్లస్ 2 3 ఇంటూ 1 ప్లస్ 2. 1 స్క్వేర్ అంటే 1, 3 ఇంటూ 1 అంటే 3, 2 అంటే 2, మొత్తం కలిపితే 6 అవుతుంది. 0 అవ్వాలన్నాడు అంటే ఆన్సర్ 1 కాదు. ఓకే, ఆన్సర్ 3 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ 3 ఇంటూ 2 ప్లస్ 2, 0 అవుతుందా? అవ్వదు. 3 ని సబ్స్టిట్యూట్ చేయండి. 0 అవుతుందా? అవ్వదు. మిగిలినది ఒకటే. సార్ మరి 4 వాల్యూస్ కూడా మైనస్ వాల్యూస్ ఇస్తే అప్పుడు ప్రొసీజర్ అవసరమైతే చూడండి నాన్న. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0. దీనిని ఫ్యాక్టర్స్గా మల్టిప్లై చేయించి విడగొట్టాలి అనుకుంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. రెండింటి యొక్క మల్టిప్లికేషన్ 2, బట్ 3 రావాలి. యాడ్ చేస్తే 2 ప్లస్ 1 3 అంటే ఎక్స్ స్క్వేర్ 2 ప్లస్ 1 అంటే 2x ప్లస్ 1x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో కామన్ x ఉంది, x ప్లస్ 2. ఈ రెండింటిలో ఏమీ లేదు కామన్ అంటే 1 ఉన్నట్టు. ఇది x ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు ఈక్వేషన్లో ఏది కామన్ గా ఉంది? x. రెండు ఇంట్లో కూడా x ప్లస్ 2 కామన్ ఉంది. అప్పుడు ఏమవుతుంది? x ప్లస్ 1 ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ x ప్లస్ 2 ఈక్వల్ టు 0a, x ప్లస్ 1 ఈక్వల్ టు 0a. అప్పుడు x ఈక్వల్ టు 0 మైనస్ 2 అవుతుంది. ఇక్కడ x ప్లస్ 1 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0 మైనస్ 1 అంటే -1 అవుతుంది. ఇది -1 -2 ఎలా వచ్చిందంటే ఈ విధంగా. లేదు సార్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం సార్, వెరీ గుడ్, ఈజీగా అయిపోతుంది. ఎలిమినేషన్ చేసుకుని వెళ్ళిపోవడమే ఆప్షన్స్ ని. లాస్ట్ 150th బిట్ ఒకసారి చూడండి అన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా ఆప్షన్ మెథడ్ లోనే వీటిని వెళ్ళిపోతే ఈజీగా క్లోజ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ లో ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే అన్నిటికీ కూడా x ఇంటూ ఎక్స్, x ఇంటూ ఎక్స్, x ఇంటూ ఎక్స్, x ఇంటూ ఎక్స్ ఉన్నాయి. అన్నింటికీ ఎక్స్ స్క్వేరే బాగానే ఉంది. లాస్ట్కి వచ్చేసరికి -2 ఉంది. -2 ఇంటూ -1 -2, -1 ఇంటూ +2 -1, +2 ఇంటూ -1 -2, -2 ఇంటూ -2, -1 ఇంటూ -2 ఇంటూ -2 ఏమవుతుంది నాన్న? +4 అవుతుంది. ఆప్షన్ ఇది కాదు. ఫస్ట్ ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు మీరు ఒకసారి ఈ పేపర్ తయారు చేసిన వాళ్ళు కొంచెం తప్పు చేశారు. ఈ రెండు మీరు అబ్జర్వ్ చేస్తే ఒకేలాంటి ఆప్షన్స్ ఉన్నాయి బి. కాబట్టి ఈ రెండు మనం చెక్ చేసుకుంటే చాలు. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయడానికి మొత్తం చెక్ చేయకండి అన్న, ఓన్లీ ఈ రెండు టర్మ్స్ మాత్రమే చెక్ చేయండి ప్రతి బిట్లో కూడా. అంటే మధ్యలో 2, లాస్ట్లో 2. x ఇంటూ ఎక్స్ ఎక్స్, -2 ఇంటూ ఎక్స్ -2x, x మైనస్ 2x మైనస్ ఎక్స్. ఇక్కడ ఎంత ఉంది? -x ఉంది. ఆన్సర్ ఇది. సరే ఇది ఎందుకు కాదు మరి? ఇక్కడ కూడా చూడండి అన్న, x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 ఉంది కదా, ఆల్రెడీ చెప్పాను ఈ రెండే తీసుకోవాలి. 2 ఇంటూ ఎక్స్ 2x, x ఇంటూ 1 x, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2x మైనస్ x ఎంత? x. బట్ ఇక్కడ ఎంత ఉంది? -x. ఇక్కడ +x వచ్చింది, ఇక్కడ -x వచ్చింది. ఏది తీసుకోవాలి మరి? -x మనం తీసుకోవాలి. ఇది మన యొక్క అర్థమెటిక్ సంబంధించిన 150 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ నాన్న. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఈ 150 బిట్స్ ప్రాక్టీస్ చేసి మీరు వెళ్ళండి. అర్థమెటిక్లో 115 బిట్స్ ఇస్తాడు 30 మార్కులకి.
ఈజీగా 15 అవుట్ ఆఫ్ 15 చేయగలుగుతారు. 150 పెర్ఫెక్ట్గా మీరు నేర్చుకోవాలి. ఈజీగా 15 అవుట్ ఆఫ్ 15 టిక్ చేస్తారు. ఓకే, మా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఎటువంటి బిట్స్ రిపీట్ ఎగ్జామ్లో వచ్చాయి అన్నది మాకు కామెంట్ సెక్షన్లో పెడితే నెక్స్ట్ వచ్చే మీ యొక్క తమ్ముళ్ళకి, మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ యొక్క భావితరాల స్టూడెంట్స్కి అది యూజ్ అవుతుంది. కాబట్టి ఆ బిట్స్ని మాకు మీరు కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అందరికీ. ఓకే, జై హింద్. థ్యాంక్ యూ నాన్న.